సింహాచలం చరిత్రలోనే మరిచిపోలేని దుర్ఘటన, ఎవరూ ఊహించని ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యానికి ప్రకృతి ప్రకోపము తోడై 7 మందిని బలి తీసుకున్న విషాదం. ఇది ముమ్మాటికి మానవ తప్పిదమే. అందుకే ఏపీ సర్కార్ సీరియస్ యాక్షన్లోకి దిగింది. విషాదంపై విచారణకు ఆదేశించింది. మరి విచారణలో అసలు దోషులు దొరుకుతారా? కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఇంత పెను విషాదానికి కారణమా? కమిటీ ఏం తేల్చబోతోంది? సింహాచలంలో చందనోత్సవం అంటేనే భక్తుల్లో ఒక ఉత్సాహం, భక్తి ప్రవాహం వెల్లివిరుస్తుంది. ఎప్పుడెప్పుడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకుందామా అన్న ఆరాటం భక్తుల్లో కనిపిస్తుంటుంది. అందుకే చందనోత్సవం జరిగే 2 రోజులు అప్పన్న ఆలయం ఇసుకేస్తే రాలనంత భక్తజనంతో కిటకిటలాడుతుంటుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. అప్పటికే క్యూ లైన్లలో ఉన్న భక్తులు బారులు తీరి ఉండడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పక్కనే ఉన్న సిమెంట్ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా సమీపంలోని టెంట్ గోడపై పడ్డంతో తడిసిపోయి ఉన్న గోడ కుప్పకూలింది. దీంతో 7 భక్తులు చనిపోయారు. చనిపోయిన వారిలో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. 10 మంది గాయపడ్డారు. చందనోత్సవం లాంటి పెద్ద ఈవెంట్లకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని తెలిసినప్పటికీ క్యూ లైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతపై అధికారులు దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ భక్తుల రద్దీని నియంత్రించే చర్యలు కూడా తీసుకోలేదు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది. సామాజిక మాధ్యమాల్లో ఆలయ నిర్వహణ అధికారులు, దేవాదాయ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. విశ్వ హిందూ పరిషత్ ఆలయం నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని తప్పుపట్టింది. భక్తుల భద్రత కంటే ఆదాయ సేకరణకే దేవాదాయ శాఖ ప్రాధాన్యమిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలని ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఎప్పుడు జరుగుతుందో తెలుసు. ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింహాచలం ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం, గాయపడ్డ వారికి 3 లక్షల రూపాయల సాయం ప్రకటించారు.